ఓట్లకు గడియలు దగ్గర పడ్డాయి. ఎన్నికల కోడ్ నడుస్తున్నది కాబట్టి ఏడ చెక్ పోస్ట్ల కాడ చూసినా మస్తు కిలోమీటర్ల కమానం కార్లు ఆగుతున్నాయి. అట్లా ట్రాఫిక్ లో నేను కూడా చిక్కుకున్నా. అప్పుడు అనిపించింది నాకు, ఈ పోలీసు వాళ్ళ ప్రతాపం అంతా సామాన్య జనాల మీదనే గాని పెద్ద పెద్ద లీడర్లు వస్తే గిట్లే కార్లు ఆపుతారా, చెకింగ్లు చేస్తారా అని. కానీ ఇప్పుడు ఈ వార్త చూసినాక చట్టానికి ఎవ్వళ్ళు చుట్టాలు కాదని అనిపిస్తుంది. కావాలంటే చూడుర్రి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఎలక్షన్ల కోడ్ రూల్స్ అందరికి ఒకటే. లీడర్లైనా మనసొంటి మామూలు పబ్లిక్ అయినా లెక్కే. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఉప ముఖ్యమంత్రి అయినా ఎంత పెద్ద లీడర్ అయినా ఎలక్షన్ల కోడ్ నడుస్తుంది కాబట్టి చెక్ పోస్ట్ల కాడ బండ్లకు బ్రేకులు కొట్టాల్సిందే. కారు డోర్లన్నీ తెరిచి లోపల ఏమేమి ఉన్నాయో అన్ని చూపియాల్సిందే. ఎవరిని ఇడిచిపెడతలేరు పోలీసులు, ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు. ఎలక్షన్ల కోడ్ కూసిన కానించెల్లి తెలంగాణ అంతటా చెకింగ్లు గట్టిగా సాగుతున్నాయి. లీడర్లు గీడర్లు ఎవరు వచ్చినా బండ్లు ఆపుతున్నారు, బాజాప్తుగా చెకింగ్లు చేస్తున్నారు. ఆగో అయితేనే ఖమ్మం జిల్లా మదిర మండలంలో ఉన్న చెక్ పోస్ట్ కాడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ కారుకు అడ్డం తిరిగారు ఎన్నికల సంఘం ఆఫీసర్లు. కారుకు వెనక డోరు తీస్తే పోలీసులు ఆలపనాలు చేసుకుంటుంటే సార్ బాటంట పోయేటోళ్లకు కార్ల కూర్చొని చేతులు ఊపిండు. పోలీసులు మాత్రం సీట్ల కింద వెనక డిక్కీలున్న సూట్ కేసులల్లా అన్ని ఇట్లా చెకింగ్ చేసారు. కార్ల ఏం లేవని నిర్ధారించుకున్నాకనే ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ కారును ముంగడికి పోనిచ్చారు. ఇట్టా సార్ కన్నా అయితే ఏం దొరకలేదు కానీ అక్కడక్కడ బాగానే దొరుకుతున్నాయి పైసలు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఆసిఫ్ నగర్ ఏరియాలో 14 లక్షలకు మీద, అబిడ్స్ ఎంజే మార్కెట్ కాడ చేసిన షేకింగ్ లో ఇంకో 21 లక్షలు అట్టా ఆడాడ దొరుకుతూనే ఉన్నాయి. కట్టలు పట్టుకుంటూనే ఉన్నారు. పట్టుకున్నట్టే అధికారులు నోట్ల కట్టలను సీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇది ట్టుంటే ఇటు అధికారులు కార్లు ఆపే పని ఇగింత జోలుగా చేస్తున్నారు. ఇప్పుడున్నోళ్ళు కాకుండా ఇగింత మందిని చెక్ పోస్ట్ల కాడ వచ్చిపోయేటి కార్లను బండ్లను చెకింగ్ చేసేందుకు అధికారులను పెట్టిలాట. ఇటు విజయవాడకెళ్ళబోతే ఇప్పటి వరకు ఏం తక్కువ 3 కిలోల బంగారం, 4 కిలోల ఎండి దానిక సీజ్ చేసిరట అధికారులు. ముందు ఇగింత ఎక్కువనే పట్టుకుంటాం, ఎవరు నిడిచేది లేదన్నట్టే చెప్పుకొచ్చిండు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సారు. ఇట్టా రోడ్ల పొంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కనబడ్డా బండ్లు ఆగబడుతున్నారు. బండ్లల్లో ఇంచు చెకింగ్ చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు అన్న తేడా ఏం లేదు, అందరికి ఒకటే రూలు అన్నట్టే చెకింగ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే సప్పులు లేకుండా ప్రశాంతంగానే నడుస్తున్నది ఈ చెకింగ్ల కార్యం గాని చూడాలి మరి ఓట్ల పండుగ వచ్చేటారకు చెకింగ్లు ఇంకెట్లా నడుస్తాయి ఏంది కథ అనేదిగా.